హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ముగిసిన సమావేశం అండి. ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి 2 డీఏలు, ఐఆర్‌తో పాటు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. పూర్తి సమాచారాన్నయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నిన్న జరిగిన ఉద్యోగ సంఘాల జేఏసీ మహాసభ ఒక కీలకమైన మైలురాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులను నిర్వర్తిస్తున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు మరియు వారి న్యాయమైన డిమాండ్లపై అత్యంత లోతైన చర్చలు జరిగాయి. ఈ మహాసభ కేవలం ఒక చర్చా వేదికగా మాత్రమే కాకుండా ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేసేందుకు మరియు హక్కులను సాధించుకునేందుకు బలమైన యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణను రూపొందించింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు 10 ప్రధాన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. వీటిలో ప్రతి ఒక్కటి ఉద్యోగుల ఆర్థిక మరియు సామాజిక భద్రతకు అత్యంత కీలకమైనవి. మొదటి ప్రాధాన్యతగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు మరియు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కొత్త పీఆర్సీ కమిషన్‌ని ఏర్పాటు ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే నియమించాలని చెప్పేసి డిమాండ్ చేశారు. సో, గత వేతన సవరణ గడువు ముగియనున్నటువంటి తరుణంలో కాలయాపన చేయటం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, అందుకే ఈ కొత్త కమిషన్ నివేదిక వచ్చే వరకు తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్‌ని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని తీర్మానించారు. రెండవ అతి ముఖ్యమైన డిమాండ్ ఏమిటంటే గత కొంతకాలంగా ప్రభుత్వం మధ్య పేరుకుపోయినటువంటి కరువు భత్యం, డీఏ బకాయిల్లో కనీసం 2 డీఏలను యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేయాలి. ఇది ఉద్యోగుల కుటుంబాలకు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఎంతో అండగా నిలుస్తుంది. మూడవ అంశంగా ఉద్యోగుల కష్టార్జితమైనటువంటి డీఏ అరియర్స్ మరియు సరెండర్ లీవ్ బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్యాన్ని జేఏసీ తీవ్రంగా ఖండించింది. ఈ బకాయిలను ఒకే విడతలో తగిన చెల్లించేలాగా తగిన ఆర్థిక ఏర్పాట్లు చేయాలని, తమ సొంత నగదు కోసం ఉద్యోగులు ఆందోళన చెందటం ఏమాత్రం సమంజసం కాదు అని వారు అభిప్రాయపడ్డారు. నాలుగవదిగా అత్యంత సున్నితమైన ఆరోగ్య భద్రత అంశంపై చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో హామీ ఇచ్చినట్లుగా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్‌ను పూర్తి స్థాయిలో స్ట్రీమ్‌లైన్ చేసి కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచిత వైద్యము అందేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యం అనేది ప్రాథమిక హక్కు అని, దాని విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఐదవ డిమాండు విద్యాశాఖకు సంబంధించి ఇందులో విధుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి శాశ్వత మినహాయింపు కల్పించాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ చట్టాల్లో సవరణలు తీసుకొచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని చెప్పేసి కోరారు. ఆరో అంశంగా విధి నిర్వహణలో ఉండి మరణించిన సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వారికి ఫ్యామిలీ పెన్షన్ అందించడంతో పాటు సదరు ఉద్యోగి జీతం నుండి మినహాయించినటువంటి కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించేలాగా జీవోఎంఎస్ నంబర్ 121కు సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఆయా కుటుంబాలకు కొండంత ఆసరానైతే ఇస్తుంది. ఏడవ తీర్మానంలో నూతన వ్యవస్థలోకి వచ్చినటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న నోషనల్ ఇంక్రిమెంట్‌ని మంజూరు చేయాలని, మరియు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ అమలు చేయడం ద్వారా వారి వృత్తిపరమైన ఎదుగుదలకు బాటలు వేయాలని కోరారు. ఎనిమిదవ అంశంగా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆమోదించినటువంటి మెమో నంబర్ 57ను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకులాలు మరియు ఇతర విద్యా సంస్థలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయస్సును మిగిలిన వారితో సమానంగా 62 సంవత్సరాలకు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఇక 9వ తీర్మానం ప్రకారంగా దశాబ్దాలుగా రాష్ట్ర సేవలో ఉన్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులను ఎటువంటి నిబంధనలు లేకుండా క్రమబద్ధీకరించాలంటే రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పేసి, అలాగే వారి జీవితాల్లో స్థిరత్వాన్ని తీసుకురావాలని కోరారు. చివరగా 10వ అంశంగా క్షేత్రస్థాయిలో కష్టపడుతున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం అందించే అన్ని రకాల సంక్షేమ పథకాలు వర్తించేలాగా చూడాలని, తద్వారా వారికి సామాజిక భద్రత కల్పించాలని తీర్మానించారు.
అయితే ఈ డిమాండ్‌లను సాధించుకోవడం కోసం జేఏసీ ఒక సుదీర్ఘమైన మరియు కఠినమైన ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఈ యొక్క ప్రయాణంలో మొదటి ఘట్టం జూన్ 25వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి తమ డిమాండ్‌ల చిట్టాను వివరిస్తూ ఉద్యమ నోటీస్‌ను అందజేస్తారు. రెండవ దశలో జూలై 1 నుండి జూలై 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్లు, మంత్రులు మరియు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించి తమ సమస్యల తీవ్రతను వివరిస్తారు. ఒకవేళ ప్రభుత్వం ఈ యొక్క గడువులోగా సానుకూలంగా స్పందించకపోతే జూలై 26న రాష్ట్ర కార్యవర్గం మళ్ళీ సమావేశమై సమ్మె వంటి అత్యంత తీవ్రమైన నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. సో, ప్రభుత్వం ఈ యొక్క హెచ్చరికను పరిగణలోకి తీసుకొని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తుందని, లేదంటే ఉద్యమం ఉగ్రరూపం దాల్చుతుంది అని జెప్పేసి ఇప్పుడు ఈ అంశం అనేది రాష్ట్ర వ్యాప్త ఉత్కంఠతనైతే రేపుతోంది ఉద్యోగ వర్గాల్లో. సో, మొత్తానికి పీఆర్సీ కమిషన్ నియామకం మరియు ఐఆర్ ప్రకటన తక్షణమే జరగాలి. పెండింగ్‌లో ఉన్న 2 డీఏలు మరియు లీవ్ బకాయిల చెల్లింపులకు చర్యలైతే తీసుకోవాలి. ఈహెచ్ఎస్ ద్వారా మెరుగైన వైద్య సేవలు మరియు నగదు రహిత చికిత్స హామీ నెరవేర్చాలి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ మరియు ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. సిపిఎస్ మరణించిన ఉద్యోగ కుటుంబాలకు జీఓఎంఎస్ నంబర్ 121 సవరణ ద్వారా న్యాయం జరగాలి. జూన్ 25న నోటీసు, జూలై 26న తుది ఉద్యమ ప్రకటన షెడ్యూల్ ఖరారైతే ప్రకటించే విధంగా అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల ఆర్థిక హక్కులు మరియు ఇతర సేవా సమస్యల పరిష్కారం కోసం ఏపీజేఏసీ 10 ప్రధాన తీర్మానాలతో ఒక యుద్ధ ప్రణాళికను సిద్ధం చేసింది. పీఆర్సీ, డీఏ, హెల్త్ స్కీమ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటి కీలక అంశాలపై ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించడం జరిగింది. సో, జూన్ చివరి వారం నుండి జూలై నెలాఖరు వరకు దశలవారీగా నిరసనలు తెలుపుతూ ప్రభుత్వం స్పందించని పక్షంలో జూలై 26న ప్రత్యక్ష పోరాటానికి సమ్మెకు సిద్ధమని జేఏసీ స్పష్టం చేసింది.